రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. హైకోర్టులో విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. గతంలో అంటే చాలా సుదీర్ఘంగా సుమారు 40-45 నిమిషాల పాటు చర్చ జరిగింది. అంటే వాదోపవాదనలు జరిగాయి. ఎందుకని మీరు హైకోర్టులో దీనికి సంబంధించి స్టే వచ్చింది, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆల్రెడీ 50% దాటకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా, మరి దాన్ని అధిగమించి ఎలా వెళతారు అంటే ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్లోనే ఒక స్పష్టమైన ఖచ్చితమైన డేటా ఆధారంగా అవసరమైతే 50% దాటవచ్చని కూడా తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే వాదోపవాదన తర్వాత గతంలో ఇందిరా సహాని కేసు ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు క్యాప్ దాటకూడదని దాని ఆధారంగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి స్టేను నిలిపివేయడానికి నిరాకరించింది గౌరవ ధర్మాసనం. అయితే హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. తిరిగి మళ్ళీ హైకోర్టులోనే ప్రభుత్వం వాదనలు వినిపించుకోవాలి. గతంలో హైకోర్టు మీద దీనికి వ్యతిరేకంగా స్టే రావడం, దాని మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు స్టే ఎత్తడానికి నిరాకరణ, మళ్ళీ తిరిగి హైకోర్టుకి. అంటే కమింగ్ టు స్క్వేర్ వన్. సో రిజర్వేషన్ల అంశం అసలు తేలుతుందా తేలదా? మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగితే హైకోర్టు ఏం చెప్పే అవకాశం ఉంటుంది? హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ. సో ఈ సైకిల్ ఎప్పటివరకు కొనసాగుతుంది అనేది ప్రభుత్వానికి క్లారిటీ లేదు. అలాగే స్టేక్ హోల్డర్స్, రిజర్వేషన్లు కావాలనుకుంటున్న బీసీలకు, బీసీ నాయకులకు, ఇతర పార్టీలకు. ఎందుకంటే అన్ని పార్టీలు ఓకే ఆమోదం తెలిపాయి, తీర్మానం చేసే అసెంబ్లీలో. అది చట్టం ఎందుకు కాలేదని సుప్రీంకోర్టు అడిగింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి అది చట్టం కాలేదు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది ఏం చెప్పారంటే, మరి చట్టం కాకుండా మీరు ఎందుకు కోర్టుకు వచ్చారు అంటే 3 నెలల పాటు గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ పెండింగ్లో ఉండిపోతే బిల్లు అది చట్టం అయిపోయినట్టే అని మేము భావించామంటే దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఆ వాదనని. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ముందు ఏం చేయాలి అనే సందిగ్ధం. నిన్న కేబినెట్ భేటీ జరిగింది, అందులో భిన్నమైన వాదనలు వినిపించాయి. లేదు మళ్ళీ హైకోర్టులో తిరిగి గట్టిగా పోరాడదాం, విచారణ ఉంది కాబట్టి అని. గతంలో స్టేకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు సుప్రీంలో కానీ గట్టిగానే పోరాడారు సీనియర్ న్యాయవాదులను పెట్టుకుని. బట్ ప్రయత్నం ఒకటి చేయాలనుకుంటోంది ప్రభుత్వం హైకోర్టు విచారణ సందర్భంగా. సో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు చట్టం అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలా అని ఒక చర్చ. లేదు అది అవసరం లేదు, పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇచ్చేసి స్థానిక సంస్థలకు వెళ్ళిపోవడం బెటర్ అనేది కొంతమంది మంత్రులు కేబినెట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మళ్ళీ అది మొదటకు వచ్చింది. ఇంకొక 2 రోజులు సమయం తీసుకుని ఆదివారం నాడు ఈలోపు నిపుణులు ఏదో కమిటీ నివేదిక ఇస్తారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. మోస్ట్లీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేసి స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచనే ప్రభుత్వం చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కోర్టుల్లో తేలే వరకు అది ఎప్పుడు తేలుతుంది అనేది చెప్పే అవకాశం లేదు కాబట్టి. వేరేస్ బీఆర్ఎస్ అయితే నోనో మీరు చట్టం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్లు చట్టం అయిన తర్వాతే అని వాళ్ళకు మెలికి పెట్టారు. బీజేపీ మేము అనుకూలమే రిజర్వేషన్లకి, ఎన్నికలకు కూడా అనుకూలమే అనేది. కాకపోతే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు వ్యతిరేకంగా 42% రిజర్వేషన్లకు. వేరేస్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, దాని మీద కోర్టులో పోరాటం జరుగుతోంది. సో ఈ న్యాయ పోరాటం ఎంత దాకా వెళ్తుంది, ఎప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అనేది అది ఎవరు ఈరోజు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ తిరిగి హైకోర్టులో విచారణలు ప్రారంభం కావాలి. సో ఇక లీగల్ బ్యాటిల్ అయిపోయిన తర్వాత పొలిటికల్ బ్యాటిల్లో ఇప్పుడు ప్రతి పార్టీ మేము బీసీల కోసమే పోరాడుతున్నాం అని చెప్పాలి. సో దట్ ఒక బీసీ ఐక్య వేదిక ఏదైతే జేఏసీ ఎస్టాబ్లిష్ అయిందో ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి, దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సపోర్టు. 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉంది, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఏ పార్టీ అయినా వ్యతిరేకం కాదు కాబట్టి అందరూ సపోర్టే చేస్తారు. కానీ ఇది ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? రిజర్వేషన్లు చట్టపరంగా సాధ్యం అవుతాయా అవ్వా? ఒకవేళ పార్టీల పరంగా ఇస్తానంటే బీఆర్ఎస్కి వ్యతిరేకత ఎందుకు? ఎందుకంటే హైకోర్టు కీలకమైన డైరెక్షన్ ఏమొచ్చిందంటే, ఒకటి మీరు తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే తెలంగాణ హైకోర్టులో దీని మీద విచారణ కొనసాగుతుంది. మేము ఏదైతే ఇప్పుడు ఒక గైడెన్స్ ఇచ్చామో, సూచన చేశామో, అది హైకోర్టు విచారణ మీద ప్రభావం చూపకుండా చూసుకోవాలి. అంటే మేము స్టే ఎత్తేలేదు కాబట్టి మీరు దాని ఆధారంగా విచారణ చేయొద్దు, మీ దగ్గరున్న ఇన్పుట్స్ ఆధారంగా మీరు ఎలా విచారణ చేస్తారో అలాగే చేసుకోండి అని చెప్పి కూడా హైకోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది. సో అది కొంత వెసులుబాట అంటే ఇంకా వాదనలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా పార్టీ తరఫున కూడా స్ట్రాంగ్గా వాదిస్తామని, మరి హైకోర్టులో ఏం తేలుతుంది? అలాగే మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు, ఎన్నికల మీద స్టే కాదు ఇది. గతంలో పాత రిజర్వేషన్ల పద్ధతి అంటే 50% లోపు ఏదైతే ఉందో ఆ సీలింగ్ లోపు మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు, అది నిర్వహించుకోవడానికి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.
సో డేటా ప్రకారం పెంచుకుంటామనే వాదన, ప్రభుత్వం వాదన నిలబడలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్షాలు ఉంటున్నాయి. ఓకే. వేరే కాంగ్రెస్ పార్టీ ఏమో మీరు బీజేపీ నాయకులు, పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి దగ్గర మాట్లాడడానికి ఎందుకు జడుస్తున్నారు? తమిళనాడులో తమిళనాడులో రిజర్వేషన్ 69% ఉన్నాయి కదా, ఇక్కడ మనం పెంచిన 67% కాబట్టి మీరు రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్రాన్ని, ప్రధాన్ని ఎందుకు ఒప్పించలేరు అని చెప్పి పొలిటికల్ బ్యాటిల్. అందుకే అన్నాను నేను, లీగల్ బ్యాటిల్ అయిపోయింది, పొలిటికల్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే అందరూ బీసీల కోసమే, అందరూ చేసేది బీసీలు చెప్పమే, కానీ ఆ పార్టీ ఈ పార్టీ బురద జల్లుకోవడం. సో ఇది ఎక్కడ తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికకి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోరీ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక క్యాంపెయినింగ్ ఉంది. రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు. సో దాని ఆధారంగా బీఆర్ఎస్ ఇక్కడ కొంత సుమారు అంటే 100,000 స్థాయిలోనే ఓట్లు కొంచెం చోరీ జరిగిందనో లేకపోతే అవకతవకలు ఉన్నాయనో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఆ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఎందుకంటే ఈసీ 21 దాకా సమయం ఇచ్చింది కాబట్టి అప్పటిదాకా ఏమన్నా ఉంటే మీరు ఈసీతోనే మాట్లాడుకోండి అని ఈసీకి కూడా స్పష్టమైన ఆదేశాలు ఏమిచ్చిందంటే ఈ ఏదైతే ఈ అభ్యంతరాలు ఉన్నాయో వీటిని అడ్రస్ చేసి ముందుకెళ్ళాలి అని. బట్ ఇది ఎన్నికలకు సంబంధించి కానీ దేనికి సంబంధించి తీర్పు కాదు, కేవలం ఓట్ చోరీ అనే దాని మీద వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు. సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైపోతున్నారు, ప్రచార రంగంలోకి దిగేశారు. ఆ హీట్ కూడా ఉంది రాష్ట్రంలో. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ బీజేపీలు ఏం చేస్తాయనేది చూడాలి. అలాగే గత కొద్ది రోజులుగా మొదలైన ఈ మంత్రుల వివాదం కూడా దాదాపు సమస్య పోయినట్టే కనిపిస్తోంది. అంటే ఎన్నికలకు ముందు దీన్ని పెద్దగా రప్చర్ చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఉండదు. మిగతా పార్టీలు కూడా ఇది పెద్ద ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం కాదు, ఇదే అంతర్గతంగా చిన్న చిన్న విషయాల్లో వ్యవహారం కాబట్టి దాన్ని కూడా సమస్య పోతుంది. పార్టీ ముందు నా గోడు చెప్పుకున్నానని మంత్రి కొండా సూర్యకు కూడా చెప్పారు. సో అది పెద్ద అంశం అవుతుంది కూడా అనుకోవట్లేదు. ఈ రిజర్వేషన్లపై స్టే తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత ప్రభుత్వం ఆలోచనలో పడింది పార్టీ పరంగా ఏం చేయాలి అనేది. సో వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో డాక్టర్ బాలరాజు యాదవ్ జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు. రవళిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం బాలరాజు గారు, కిషోర్ రెడ్డి గారు, రవళిరెడ్డి గారు. రైట్. సో బాలరాజు గారు, ఏంటి ఇప్పుడు బీసీల నినాదం, అందరూ అదే నినాదం. మనం నాకు తెలిసి ఇది దాదాపు ఒక 15వ-16వ ఈ రిజర్వేషన్ అంశం మీద మనం మాట్లాడుకోవడం ఏబిఎన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో. అంటే ఎందుకంటే ప్రభుత్వం తాలూకా ప్రయత్నం సరే, దాని మీద బీఆర్ఎస్కి అనుమానాలు ఉండొచ్చు, బీజేపీకి అనుమానాలు ఉండొచ్చు, బట్ కోర్టుల్లో వాళ్ళు వాదించిన తీరు, చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సరే, అనుకూలంగా రాలేదు, ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రంతో పోయే వ్యవహారం కాదు. ఇక్కడ అనుకూలంగా వస్తే ఏమవుతుందనేది మనకు తెలుసు. బట్ దాని ఆధారంగా ఆ స్టే ఎత్తడం నిరాకరించిందని సుప్రీంకోర్టు నేను అనట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటంటే, ఒకటి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళడమా, లేదు హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ లోపు ఏదో నిర్ణయం తీసుకోవాలి, స్థానిక సంస్థలు జరపాలి కాబట్టి. అయితే బీఆర్ఎస్ నిన్న మీ నాయకులు మాట్లాడుతూ అది రిజర్వేషన్లు చట్టపరంగా వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి అంటారేంటి? పార్టీల పరంగా ఒప్పుకోవని ఎందుకు అన్నారు? టు బి స్టార్ట్ విత్ రిషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవల్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ కోరెడ్డి గారికి నమస్కారం. రిషి గారు, అనేక సార్లు బలహీన వర్గాల రిజర్వేషన్ల పైన, ఈ పార్టీ ఇచ్చిన హామీ పైన అనేక సార్లు ఏబిఎన్ ద్వారా డిస్కస్ చేసినాం. బలహీన వర్గాల గొంతుల్ని సమాజానికి వినిపిస్తున్నందుకు మీ ఏబిఎన్ కృతజ్ఞతలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. నేను ఏమంటే సార్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదించేది ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెరలేపింది. ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కామారి డిక్లరేషన్ పెట్టింది. ఆ డిక్లరేషన్ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, మేము 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినారు. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము అధికారంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అలుగాని హామీ ఇస్తా ఉంది. ఇది హామీ అమలు చేయాలంటే పార్లమెంట్ లో ఉభయ సభల ఆమోదం తెలపాలి. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో రాజకీయాల్లో అధికారం ఉన్న పార్టీకి సాధ్యమవుతుంది. మరి ఒకవైపు వీళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అది రాష్ట్రపతి బిల్లు ఆమోదం పొందాలి. అప్పుడు రిజర్వేషన్ అవి రాజ్యాంగంలో అమెండ్మెంట్ జరగాలి. అప్పుడు రిజర్వేషన్లు చట్టబద్ధంగా బీసీలకు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో మేము చెప్పిన మాటలు నమ్మలేదు, కానీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అయ్యే వస్తే అధికారంలోకి వస్తే ఇస్తుందేమని చెప్పి ప్రజలు నమ్మినారు, బీసీలు ఓట్లు వేసినారు.
బీసీల ఓట్లతోటి కుర్చీ మాత్రం దక్కింది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కింది. కానీ బీసీలకు కుర్చీ అంటే మాత్రం వీళ్ళకు మనసు ఒప్పట్లేదు. ఎన్ని సంవత్సరాలు సార్, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని నిన్నదాన్ని నమ్మారు బీసీలు. బీఆర్ఎస్ ఇది జరగదు అని చెప్పిన విషయాన్ని నమ్మలేదు. సో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు రాష్ట్రంలో బీసీలు. ఓట్లేశారు, అధికారాన్ని కట్ట చెప్పారు. కానీ 22 నెలలుగా జరుగుతున్న తంతు చూస్తే మాత్రం మోసం చేశారని అర్థం చేసుకుంటారు బీసీలు. ఎట్లా మోసం కాదు, ఇప్పుడు జరిగిన ప్రయత్నం అంతా దాన్ని ఎట్లా చూస్తారు? అది మోసం అని ఎలా అంటారు? ఎలా చెప్పనా సార్, ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఉంటుంది మీకోటి. ఆల్రెడీ పేషెంట్ డెడ్ అవుతాడు, కానీ హాస్పిటల్లో ఏం కావాలి? పైసలు కావాలి. ఏం చేయాలి సార్? ఒక సీన్ క్రియేట్ చేయాలి. ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపిస్తున్నాం, పేషెంట్ బతకట్టుంది ఆల్రెడీ, మనం ఆపరేషన్ క్రియేట్ చేయాలి, లోపలికి పోవాలి, బయటికి రావాలి, లోపలికి పోవాలి, బయటికి రావాలి. పేషెంట్ అప్పుడే అటెండెన్స్ కలవగానే అవుతుంది ఇప్పుడే స్ప్రోలోకి వచ్చిండు అని చెప్పే ప్రయత్నమే ఈ క్రియేషన్ అంటున్నా. ఏ క్రియేషన్? జంతర్ మంతర్ దగ్గర ధర్నా, సుప్రీం కోర్టుకు మళ్ళీ పట్టికన మార్గాలు వెళ్ళడము, వాకర్ సీఆర్ ఎండబెట్టుకొని పోయి ఈయన లాయర్ అయినట్టు వాడు వాదించినట్టు డ్రామా చేయడము. తదనంతరం హైకోర్టుకు పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు, వాకర్ సురేఖ గారు వెళ్ళి అక్కడ లాంగ్ మార్చ్ చేయడము. అవుతుంది మేము పెద్ద పెద్ద లాయర్లను పెట్టినామని చెప్పేసి అభిషేక్ మనసంగిని అక్కడ దింపడము. ఇవన్నీ చూసి ఎట్ అనిపిస్తుంది సార్? ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ క్రియేట్ చేసిర్రు. ఈ హాస్పిటల్ సీన్ ఏంటి? హాస్పిటల్ లో పైసలు కావాలి, ఇక్కడనే ఏం కావాలి? బీసీల ఓట్లు కావాలి. ఎందుకు సార్ డ్రామాలు? మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిరు మన సుప్రీంకోర్టులో అనేక రకాల తీర్పులు ఉన్నాయి సార్. కృష్ణమూర్తి తీర్పు ఉంది, అదే విధంగా వికాసరావు గవాలి తీర్పు ఉంది, ఇంద్రసాని తీర్పు ఉన్నది, అనేక తీర్పులు ఉన్నాయి సార్. ఆ తీర్పులు కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఇంత హిస్టరీ ఉందిగా, వీళ్ళకు మేధావులు ఉన్నారు కదా, అడ్వకేట్ ఉన్నారు, తెలియదా సార్? తెలిసి మరి మోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నమే. ఏమంటారు కదా, మాయాల పక్కీరి పానం ఏడుందంటే మర్రి చెట్టు త్వరలో ఉందన్నట్టు ఎక్కడుంది సార్ పరిష్కారము? గవర్నర్ చుట్టూ ఇక్కడ తిరిగారో కాదు, జంతర్ మంతర్ దగ్గర లేదు పరిష్కారం, హైకోర్టు చుట్టూ లేదు. ఎక్కడుంది పరిష్కారం? ఉభయ సభలు పార్లమెంట్ ఆమోదం పొందాలి. అయ్యా మోదీ దగ్గరికి ఎప్పుడైనా తీసుకుపోయిన అఖిల పక్షంగా మేము బీఆర్ఎస్ పార్టీగా శాసనసభలో మీరు బిల్లు పెడితే మద్దతు తెలిపినాం సార్ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ రోజు మా పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గంగుల కమలాకర్ గారు మాట్లాడారు శాసనసభలో. మళ్ళీ ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? ఇట్లా దగా చేయకండి. చట్టం ఆమోదం పొందాలి. మీరు బిల్లులు పెట్టినంత మాత్రం బిల్లు కాదు, చట్టం ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో ఆమోదం పొందాలి, చట్టం ద్వారా రావాలంటే అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గంగుల కమలాకర్ గారు మోసం చేస్తా ఉన్నారు బీసీలకు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మోసం చేయాలని చూస్తున్నారు, మీ మోసాలన్నీ బయటపడ్డాయి, మీ వెనకాల కేసీఆర్ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు సార్. అంటే వాళ్ళ మాట, మీ వెనకాల ఉన్న వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అని అన్నారు. వీళ్ళిద్దరు మోసం చేస్తున్నారు, వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, మీకు ఏమన్నా సమస్య ఉంటే నాకు చెప్పండి, నా దగ్గరికి రండి అన్నారు. అవును, ఆ రోజు శాసనసభలో ఇవాళ జరిగింది ఏం సార్? ఇవాళ జరిగిందని చెప్పండి ఋషి గారు. ఇవాళ నేను బలహీన వర్గాల నాయకుడిగా మాట్లాడుతున్నా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మాట్లాడుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారు బీసీలకు 40% రిజర్వేషన్లు? ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మోసం చేయకండి. మన పార్టీ పరంగా రిజర్వేషన్లు అట, పార్టీ పరంగా సాధ్యమైతే రిజర్వేషన్లు మేము ఒకరిని పెడితే వాళ్ళు ఒకరిని పెడతారు, బీసీలందరూ ఓడగొట్టడం కోసమా? ఓకే చూద్దాం, పార్టీ పరంగా మాట్లాడదాం. సో రావులరెడ్డి గారు, ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, లేకపోతే రేపు హైకోర్టులో చేయబోయే ప్రయత్నాన్ని ఒక డ్రామాగా ఆయన సినిమా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, కొట్టిపారేస్తోంది బీఆర్ఎస్. రిషి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ, ఏదైతే ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ఆడియన్స్ అందరికీ నమస్కారము. డ్రామాలు, సినిమాలు బీఆర్ఎస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో దీక్ష విరమణ తర్వాత పారిపోవడం, విద్యార్థి జాక్ చూసి పారిపోవడం, ఇవన్నీ వాళ్లకు డ్రామాలు తెలుసు. చావు నోట్లో తలబెట్టినట్టు యాక్ట్ చేయడం, నిరాహార దీక్షలు, దొంగ నిరాహార దీక్షలు చేస్తూ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎవరు దొంగ దీక్షలు చేస్తారు, ఎవరికి డ్రామాలు తెలుసు, ఎవరికి సినిమాటిక్ డ్రామాలు చేయగల సత్తా ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. మొట్టమొదటగా 10 సంవత్సరాలుగా ఏదైతే గతంలో తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు అన్నదాన్ని టెక్నికల్ గా సాధ్యం చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మేము ఏదైతే మొన్న ఏదైతే కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడే ఈ ప్రతిపక్షాల నోట్లో, ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షాల నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది. ఒకవేళ నిజంగా తెలంగాణ ఇచ్చినట్టుగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ కూడా ఇస్తే
ఇక మాకు ఇక్కడ ఏమి వాళ్ళకు ఉనికి ఉండదనే భయంతో వాళ్ళకు ఆ రోజు నుండే భయం పట్టుకుంది. ఏ రకంగానైనా ఈ బిల్లు ఆగిపోతే బాగుండు, అడ్డుకుంటే బాగుండు, ఏ రకంగానైనా టెక్నికల్ గా నిలిచిపోతే బాగుండు అని చెప్పి శత విధాలుగా వాళ్ళ మనసులో అనుకుంటున్నారో వెనుక నుండి ప్రయత్నం చేస్తున్నారో అది దేవుడికి తెలుసు. ఒకటేమంటున్నా అంటే ఈ రోజు మేము డే 1 నుండి ఏదైతే మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా నేత రాహుల్ గాంధీ గారు బీసీలకు నిజంగా రాజ్యాధికారంలో వాటా కావాలి, ఉద్యోగ విద్యల్లో వాటా కావాలని చెప్పి ఆయన నోట్ల నుండి వెళ్ళిన మాటనే ఈ రోజు దేశవ్యాప్తంగా దాన్ని చేసి చూపించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే ఈ రోజు మా నోట్లో నుండి మా మానస పుత్రిక బీసీలకు రిజర్వేషన్ విషయం మాది మేము ఓట్ చేసుకున్న విషయాన్ని మేమెందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తామంటున్నాం. ఎక్కడ అసలు ప్రయత్నం ముందు ఒకసారి చెప్పండి. డే 1 నుండి నోటిఫికేషన్లు ఇవ్వడం గానీ, క్యాబినెట్ మీటింగ్ లో చర్చించడం గానీ, డెడికేషన్ కమిషన్ వేయడం గానీ, ఎమ్యూనరేటర్స్ తో సర్వే చేయించడం గానీ, ఇవన్నీ ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగా చేస్తూ 2 సార్లు చట్టసభల్లో ఆమోదింప చేసుకున్న రోజే ఆ రోజే కదా ప్రతిపక్షాలు మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఓపెన్ డిబేట్ పెడితే ఇప్పటి వరకు మా ప్రతిపక్షాలను పిలిచిల్లా, మాతో మాట్లాడిల్లా, ఇది నిలవని విషయం అని ఈ రోజు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ రోజు అసెంబ్లీలో చర్చించినప్పుడు ఫలానా విధంగా చేయండి అంటే మీకేమన్నా అంత జ్ఞానం ఉంటే, చెయ్యాలనే తపన ఉంటే ఈ రకంగా చెయ్యండి అని చెప్పి ప్రతిపక్షాలు అంటే ప్రజల జవాబుదారీలా ఉండాలి, ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, ప్రజలకు నష్టం జరగకుండా చూసేవే ప్రతిపక్షాలు. కానీ ఆ ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు, అధికార పార్టీ లాభపడకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు మీరేదైతే ప్రయత్నం చేసిల్లో అంటే అక్కడ బిల్లుకు మద్దతు ఇచ్చినట్టే చేసిండ్రు. బీజేపీ పార్టీ కూడా మేము అసెంబ్లీలో ఆమోదింపజేసినాం కదా, మా పాత్ర లేదు అంటారు. బయటకు వచ్చేసి వాళ్ళు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ మీద అంటే చర్చ సందర్భంగా ఎవరు వ్యతిరేకం అని చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే ప్రజల ముందే ఎక్స్పోజ్ అవుతారు. పాయింట్ నెంబర్ 1. అలాగే ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు బాలరాజు గారు చెప్పింది ఏంటంటే ఇది మీకు సాధ్యం కాదని తెలిసే డిక్లరేషన్ లో పెట్టి ఆ తర్వాత సీతక్ ఎప్పుడో ఈ సందర్భంగా ఒక మంత్రి సీతక్ ఒక మాట అన్నారు, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తామని మేము భావించాము, వస్తే చాలా సునాయాసంగా చేయొచ్చని భావించే కాన్ఫిడెంట్ గా మేము పెట్టాము డిక్లరేషన్ లో అని వారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. కానీ పరిస్థితి మారిపోయింది. కానీ మీరేమో వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు. నేనేమంటున్నా అంటే అది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సెంట్రల్ లో ఉండేది ఉంటే మాకు ఇంత హార్డ్ డీల్స్ అంటే గవర్నర్ దగ్గర 6 నెలలు పెండింగ్ ఉండాల్సిన అవసరం లేదు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టించి పంపించేవాళ్ళు. విత్ ఇన్ ద ఏదైతే మేము పంపించిన కొన్ని డేస్ లోనే మాకు అది ఆమోదమై 9th షెడ్యూల్ లో చేర్చి వచ్చేది. కానీ ఈ రోజు అక్కడ ఉన్న కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వానికి కేవలం బీసీ ప్రధానమంత్రి అని 11 సంవత్సరాలుగా చేసి ఒకటే మాట మాట్లాడతారు. కానీ ప్రధానమంత్రి తప్ప మిగతా బీసీలు ఎవరు లాభపడ్డారో ఒకసారి చెప్పాలి. ఎన్ని రాష్ట్రాలకు బీసీల ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్ని రాష్ట్ర ఐపీఎస్ ఐఏఎస్ ప్రధాన హోదాల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఇవన్నీ కూడా మన గణాంకాలు చర్చల్లోకి తీసుకుంటే నిజంగా వాళ్ళు చేసింది బీసీలకు శూన్యం. ఒక ప్రధానమంత్రిని చూపించుకోవడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదన్నమాట వాస్తవము. ఈ రోజు మేమేమంటున్నామంటే సరే మేము చేసే ప్రయత్నం మొత్తం చేశాము. ఏదైతే సుప్రీంకోర్టు కూడా 50% లోబడి అంటే చట్టంలో ఎక్కడా కూడా లేదు 50% లోబడి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా లేదు అనే ఉద్దేశంతో అభిషేక్ సింఘ్వి గారు ఇట్లా మొత్తం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అంటే చాలా రకాలుగా న్యాయ నిష్ణాతులు ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా సక్సెస్ కావాలని లేదు, ఏదో ఒక లూప్ హోల్ ఉంటది. ఆ లూప్ హోల్ కాకుండా దీన్ని ఏ రకంగా సెటరైట్ చేసుకోవాలనేది మేము ఆలోచిస్తున్నాము. ఇంకా హైకోర్టులోనే ఉంది కాబట్టి ఈ విషయం ఎక్కడా సమస్య పోలేదు. హైకోర్టులో ఇప్పటికైనా మీరు నమ్ముతున్నారా హైకోర్టులో అవకాశం ఉంటుంది, పాజిటివ్ గా వచ్చే అవకాశం? అదే దానికి ఎవరెవరైతే అసెంబ్లీలో ఆమోదింప చేసుకున్న పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ఇన్ప్లీడ్ కానీ వాళ్ళ కౌంటర్ అనేది హైకోర్టుకి ఇవ్వండి. హైకోర్టుకి ఇస్తే 100% అది శాస్త్రబద్ధంగా వస్తుంది. 9th షెడ్యూల్ లో చేర్చే విధంగా మనము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాము. ఏదైతే బీజేపీ ప్రధాన పార్టీ రాజ్యసభ నేత బీసీ ఉద్యమం అని చెప్తున్న నేత మేము 9th జీవో విడుదల చేయగానే చాలా బ్రహ్మాండంగా వేసిందని చెప్పి ఆయన వాయిసే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏదైతే విత్ ఇన్ ద కొన్ని అవర్స్ లోని వాయిస్ చేంజ్ చేసి ఇదేదో కాంగ్రెస్ ద్రోహి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ పంచాయతీరాజ్ ఎలక్షన్ లో బీసీ రిజర్వేషన్ తగ్గించి 2018లో ఎలక్షన్ కు పోయిన పార్టీ ఏమో ద్రోహం కాదు, బీసీల ద్రోహి కాదు. ఇక్కడ సపోర్ట్ చేసినట్టు చేసి కేంద్రంలో
ఆ చట్టసభల్లో మాట్లాడకుండా 9th షెడ్యూల్ లో చేర్చకుండా గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టిన పార్టీ ఏమో ద్రోహి కాదు, కానీ ఇవ్వాలని ఎలా అయినా సరే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ మాత్రం ద్రోహి డ్రామాలు ఆడుతున్న పార్టీ. ఏం బాలరాజు గారు, ఎట్లా అవుతుంది ఇలాగా? బీజేపీకి ఒక న్యాయం, కాంగ్రెస్ ఒక న్యాయం. ఇంతవరకు సబబ్ అంటున్నా. కాబట్టి మీరు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి క్విక్ గా చెప్పండి, కిషోర్ రెడ్డి గారితో మాట్లాడతా. ఇప్పుడు గ్లోబల్ ని మించిపోయారు వీళ్ళు. ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఏమైతే నిజమైతే అనేటువంటి ప్రయత్నం చేయకండి ఏం చెప్పారు అబద్ధం ఇప్పుడు కూడా? అరే ఏం సార్, ఇది కోట్ల పోవడం ఏంటి సార్? కోట్లలో ఏమైతే సార్, ఇది పార్లమెంట్ లో జరగాల సార్, రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలి సార్, రాజ్యాంగంలో సవరణ జరగాలి సార్, తమిళనాడులో జరిగింది గట్లే సార్. ఎందుకు మోసం చేస్తారు సార్? మీరు మోసం చేయకండి దయచేసి. ఇవ్వలేనని చెప్పండి, క్షమాపణ కోరండి. బీసీలకు ఇవ్వలేకపోతున్నాం సార్, ఇది ఎలక్షన్ హామీని చెప్పండి. మా వల్ల కాలేదు బీసీ రిజర్వేషన్, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము. 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేస్తామని మీరు క్షమాపణ చెప్పి మాతో కలిసి రండి, అంతే తప్ప మేము చేసే ప్రయత్నం మేము కోర్టుకు వెళ్ళలేదు. కోర్టులో ఉన్న దానికి దీన్ని డిస్మిస్ చేయాలని వ్యతిరేక పిటిషన్ పడింది కదా, అప్పటికి కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం దాని మీద వాదన కోసం కదా. బాలాజీ గారు వ్యతిరేకంగా ఎవరేశారు, ఎవరు దీన్ని కోర్టుల్లోకి తీసుకెళ్లారు, అదొక చర్చ. ఎనీవే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత బీజేపీ అంశం చూద్దాం. ఎందుకంటే ఇవాళ బీజేపీ అనుకుంటే కనుక కేంద్రంలో అయిపోతుంది అనేది అందరూ అంటున్న విషయం. సరే, ఎంతవరకు అవకాశం ఉంటుంది? నేను కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఇలాంటి బిల్లుల విషయాల్లో ప్రధానమంత్రితో మాట్లాడి 9th షెడ్యూల్లో పెట్టించేయాలి, ఇవన్నీ ఎక్కడవుతాయని అన్యోపదేశంగా కిషన్ రెడ్డి అన్నారు. సో బీసీల మీద అంత కమిట్మెంట్ ఉంటే మీరు బిల్లుకు కూడా మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు చేయించలేరు అనేది వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న. లేదా మీరు భయపడుతున్నారా ప్రధానమంత్రికి ఈ విషయం? బీజేపీ 11 ఏళ్లుగా మా దేశ ప్రధాని బీసీ అని చెప్పి ఒక్కదాంతోనే గడిపేస్తోందని, సో ఇవాళ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి, కార్యరూపం దాల్చడానికి బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి అని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అది అఖిలపక్షం కావాలా, ఇంకోటి కావాలా, ఏదైనా చేస్తాం, ఢిల్లీకి తీసుకొస్తాం. ఈ బీసీ ఐక్య వేదిక ఉంది, వాళ్ళు కూడా వస్తూ ఉంటున్నారు. సో బాల్ వచ్చి సరే కోర్టులో ఉంటుంది, కానీ బీజేపీ కోర్టులో పడినట్టు అనిపిస్తుంది. ఋషి గారు, ముందుగా మీకు అట్లాగే డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారికి, మన రవలి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం. సో ఈరోజు మీరు అంటే ఇంతకుముందు రవలి గారు చాలా అనర్గళంగా మాట్లాడారు. కాంగ్రెస్ అసలు బీసీల పక్షపాతి అన్న టైప్ లో, అండ్ బీజేపీ అడ్డుపడుతోంది అని చెప్పి ఒక విధంగా మోడీ గారు బీసీ అయితేనే సరిపోదు, బీసీలకు ఏం చేశారు అనేది ముఖ్యమైన. అండ్ ఏమి మోడీ గారు ఉన్నారు కానీ ఏమన్నా ముఖ్యమంత్రులు ఉన్నారా అన్నారు. సరే, ముఖ్యమంత్రులు ఉన్నారా అంటే బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వారు పెద్దగా పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. అందుకని వాళ్ళకి కనపడట్లేదు. మీకు గుజరాత్ లో ఈరోజు, మధ్యప్రదేశ్లో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో కూడా బీసీ ముఖ్యమంత్రులే ఉన్నారండి బీజేపీ నుంచి. భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ లో, రైట్, నయాబ్ సింగ్ సైని హర్యానాలో, మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ లో. కానీ పెద్దగా కనపడరు. మనకు ఎందుకు కనపడరు అని అంటే, బీసీలు కాంగ్రెస్ కి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, అంటే మనం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నా, లేకపోతే తర్వాత ఆంధ్రప్రదేశ్ అయినా, దాని తర్వాత తెలంగాణ అయినా, 3 రాష్ట్రాల పరంపర. కాంగ్రెస్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా మనల్ని పరిపాలించిన వారు హైకమాండ్ ఏది, నెహ్రూ ఫ్యామిలీ, నెహ్రూ కుటుంబం పైనుంచి సీల్డ్ కవర్లలో ముఖ్యమంత్రుల పేర్లు పంపించిన ఒక్కసారి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి, ఎందుకు బీసీలు వాళ్ళు కనపడరు, బీసీ ముఖ్యమంత్రి పేరు ఒక్కసారి కూడా ఒక సీల్డ్ కవర్ లో రాలేదండి తెలంగాణకి. అందుకని ఈ రోజు వేరే చోట్ల బీజేపీ ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నా కానీ మనకు కనపడరు. కాంగ్రెస్ వారికి, వాళ్ళకి ఇక్కడ కనపడలేదు, ఎక్కడా కనపడరు. ఆయన బీసీ ప్రధాని మీదనే ఇక ఆయన బీసీ, అంతేగాని బీసీలకు ఏం చేశాడు అని, బీసీలకు ఎన్ని చేయలేదు, ఎందుకు చేయలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రుల విషయమే చెప్పాను. ఇంకొకటి మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ కమిషన్ 27% రిజర్వేషన్లు బీసీలకి ఎప్పుడు ఎవరి హయాంలో జరిగింది? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అదే రిపోర్ట్ ని ఒక దశాబ్దం పాటు అటకెక్కించిన తర్వాత మేము బలపరిచిన విపి సింగ్ గారి ప్రభుత్వంలో కదా. ఆ రోజు రాజీవ్ గాంధీ అపోజ్ చేశారు. ఎందుకంటే మైనారిటీలకు ఇందులో లేదు భాగస్వామ్యము,
అని చెప్పి, నేను కావాలంటే లైన్లు చదువుతాను, ఆ 27 పేజీల ఇది ఉంది నా దగ్గర, నేను కావాలంటే రాజీవ్ గాంధీ గారి లైన్లు చదవగలను. స్పీకర్ గారు, అధ్యక్ష, ఇగో ఇది వీళ్ళకి ఇదంతా బాగానే ఇస్తున్నారు కానీ మైనారిటీలకు లేదు, ముస్లింలకు లేదు అని చెప్పి వాళ్ళు ఇంతే ఈక్వల్ గా వెనుకబడ్డారు. కరెక్టే, బట్ అన్ని ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు ఎలా హెల్ప్ చేస్తాయి అంటున్నాను. చెప్తాను, నేను వస్తాను. ఈ రోజు కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లెటర్లు రాశారు, మనం రిజర్వేషన్లు ఉద్యోగాల్లో ఇస్తే అసలు సెకండ్ క్లాస్ కంట్రీ అవుతుంది అన్నాడు. ఇది ఈ పరంపర, కాంగ్రెస్ మొదటి కుటుంబపు పరంపర ఇప్పటి నుంచి కాదండి. అంబేద్కర్ గారు విసిగి వేసారిపోయి రిజైన్ చేయాల్సి వచ్చింది మంత్రి పదవి నుంచి. ఇది ఈ రోజు కొత్త కాదు. ఆ జమానా అయిపోయింది. ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి అత్యంత బలమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు, బీసీ ప్రధానమంత్రి. సో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు మీరు అనుకూలమే. సో ఎట్లా అనుకూలంగా జరగాలంటే బీజేపీ ఏం చేయొచ్చు? వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? ఇంతకు బీసీలు అంటే ఎవరండి? బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్స్. బేసికలీ క్యాస్ట్ ఉన్నది ఎక్కడ? ఏ మతాల్లో ఉందండి? హిందూ మతాన్ని అసలు తూలనాడేదే ఈ కుల వ్యవస్థ అసలు చేసిన దారుణాల వల్ల అని చెప్పి, అణచివేతల వల్ల. దాన్ని కరెక్ట్ చేయడానికే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ అని తీసుకొచ్చాం. కాంగ్రెస్ వారు ఆ రిపోర్ట్ అన్నా బయట పెట్టారా? పోనీ హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా డేటా ఇచ్చారా? 90% మంది ముస్లింలని తీసుకొచ్చేసి ముస్లిం బీసీలని కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం బీసీలు అని చెప్పి కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. అసలు ఎక్కడ కనీ వినియరు కానీ. మీకు ఒక్క విషయం చెప్తాను, అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరు ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఎన్నడూ ట్రై చేయలేదండి. ఎన్నడూ వీళ్ళని అడుగు ముందుకు పడ్డది లేదు కాంగ్రెస్ వాళ్ళది. ఎన్నడూ వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ అని చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు బీసీఈలో బీసీఈ కేటగిరీలో పెట్టి ఆ 4% ఇచ్చే ప్రయత్నం జరిగింది కదా. ఎవరికి జరిగింది? అదే చెప్తున్నారు, బీసీలకు ఎన్నడూ ఇవ్వలేదు. 6% అని చెప్పి, ముస్లింలకి 6% అని చెప్పి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు, ఇది ఇక్కడే మీరు మంచి పాయింట్ లేవనెత్తారు ఋషి గారు. 6% అని మొదలు పెడితే కోర్టుకు వెళ్ళింది. 4% రాజశేఖర రెడ్డి గారు కుదించారు. అప్పుడు సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి. అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారనుకోండి, బట్ సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, అక్కడ సోనియా గాంధీ గారు. మరి ఆ రోజు షెడ్యూల్ 9 లో ఎందుకు పెట్టలేదు సోనియా గాంధీ గారు? ముస్లింల పక్షపాతులు కాదని అయితే ఈ దేశంలో ఒక్క మనిషి కూడా అన్నాడు. కాంగ్రెస్ ముస్లింల కోసము ఇక ఎక్కడి వరకైనా వెళ్తుంది అని మనందరికి తెలిసిన వాళ్ళము. మరి 9th షెడ్యూల్ లో అంటే మీరు ఇప్పుడు ఈ వాదాన్ని మొత్తం ఎలా టర్న్ చేశారంటే, ఈ 42% కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకురావడం వెనకాల ముఖ్య ఉద్దేశం కూడా ముస్లింల కోసమే, ముస్లింల కోసమే అని చెప్తున్నారు. 10%. ఇప్పుడు సార్, ఇప్పుడు ఋషి గారు మీరే లెక్కలు చూడండి. నార్మల్ గా మండల్ కమిషన్ ప్రకారం 27% బీసీలకు ఉంది. అవును, రైట్. ఇప్పుడు 42%, అందులో 10% ముస్లింలకే ఇచ్చారు. అంటే 32% బీసీలకు. అసలు మనం బీసీలు అనే వాళ్ళకి అంటే 5% వీళ్ళకి పెంచి 10% వాళ్ళకి పెంచారు. మీరు చూడండి సార్, ఇక ఎక్కడ న్యాయం ఉంది? పోనీ 4% నుంచి వాళ్ళకి 10% చేశారు అంటే 150% వాళ్ళకి పెరుగుతుంది. వీళ్ళకి ఎంత పెరిగింది సార్? 27%. 20% వీళ్ళకి పెరుగుతుంది. 5% అంటే 27% ఉన్న వాళ్ళకి 33 అంటే. ఇగో అది వీళ్ళు చేసిన కుట్ర, అది వీళ్ళు చేసిన. ఈ రోజు కూడా మేము మొదటి నుంచి కూడా 2 అబ్జెక్షన్స్. నిజమైన బీసీలకి రావాలి, అది మేము అసెంబ్లీలో కూడా మనం సపోర్ట్ చేశాము. దాని తర్వాత ఈవెన్ అసెంబ్లీలో వీళ్ళు బిల్లు పాస్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాము, అయ్యా ఇది మన చట్టాల్లో, పంచాయతీరాజ్ చట్టంలో ఉంది, పలానా క్లాజ్ ఉంది, 50% మించడానికి వీలు లేదు అని చెప్పి అందులో రాసి ఉంది. ముందు దాన్ని అమెండ్ చేయకుండా మీరు ఈ బిల్లులు పాస్ చేస్తే, మన చట్టమే చెప్తోంది 50% లిమిట్ ఉంది అని చెప్పి, దాన్ని అమెండ్ చేయండి అని చెప్పి పాయింట్అవుట్ చేసింది కూడా మేమే. అదే అమెండ్మెంట్ 285 అన్ని జరిగిన తర్వాతే నేనే ఉంటానంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా సపోర్ట్ చేసే కదా, అసెంబ్లీలో సపోర్ట్ చేసే కదా. ఏ చర్చ జరిగినా, ఏ అభ్యంతరాలు మీరు చెప్పినా అసెంబ్లీలో సపోర్ట్ చేశారు. సరే, అది చట్టం అవడానికి గవర్నర్ గారి దగ్గర ఆగిపోయింది కాబట్టి అవ్వలేదు. గౌరవ సుప్రీంకోర్టు అదే అడిగింది, ఎందుకు అవ్వలేదు అంటే చెప్పారు. సో అయిపోయింది. కానీ ఇవాళ ఏమిటి మార్గం? ఎందుకంటే మీరు వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కానీ బీసీ రిజర్వేషన్ రావు. కరెక్ట్, మీరు అన్నది బ్యూటిఫుల్ పాయింట్. ఇప్పుడు మార్గం ఏంటి? రైట్, మార్గం ఏంటి? మొదటి నుంచి కూడా మనం అంటున్నది ఒకటే సార్. ఇప్పుడు ముందుగా అసలు కాంగ్రెస్ వారు ఈరోజు ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే మేము కూడా సపోర్ట్ చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి
ఈ సీక్రెసీ ఉంది చూసారా అసలు సార్. ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారిది ఏ ఊరో నాకు ఎగ్జాక్ట్ ఊరి పేరు తెలియదు, కాకపోతే నల్గొండ ఇది అని చెప్పి ఇది నేను నల్గొండ ఉమ్మడి నల్గొండ వాసినే. వారి ఊరైనా మా ఊరైనా బాలరాజ్ యాదవ్ గారిని అడుగుతున్నాను, అన్న మీ ఊర్లో యాదవ్లు ఎంతమంది ఉన్నారు, మీ ఊర్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు, మీ ఊర్లో కుమ్మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ ఊర్లో గౌడ్లు ఎంతమంది ఉన్నారు, మీ ఊర్లో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు. ఆయనకి తెలియదు, నాకు తెలియదు, రవళి గారికి ఏమన్నా తెలుసేమో నాకు తెలియదు. కానీ వీళ్ళ సెన్సస్ ఏదైతే ఉందో అని సెన్సస్ ఏదైతే కుల గణన అని చెప్తున్నారో అది మాత్రం ఎవరికి చెప్పలేదండి ఈ రోజు వరకు డేటాకి. ఆ కోర్టులకు చెప్పలేదు, ఈ రోజు వీళ్ళు చెప్పలేదు, అది చెప్పలేదు. ఎందుకు అని అంటే ఎందుకు మన సీక్రెసీ? ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏ కులస్తులు ఉన్నారు, ఏంటి, నిజమేనా కాదా అని. వీళ్ళ ఎమ్మెల్సీ అండ్ బీసీలకి ఇన్ని సీట్లు ఇచ్చాము ఎమ్మెల్సీ అని నిన్న ఒక స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ వారి స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. వీరి ఎమ్మెల్సీ అసలు ఇదంతా తప్పుల తడక అని చెప్పి అసలు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బీసీలకు అన్యాయం చేసే పార్టీ ఇది అని చెప్పి అప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు ఎట్లాగైతే రిజైన్ చేశారో ఈ రోజు ఈయన రిజైన్ చేసేసి అసలు సపరేట్ పార్టీ అంటున్నాడు బీసీ నాయకుడు. ఆయన వాళ్ళకే నమ్మకం లేదు. నేను ఈ రోజు అంటున్నాను రిజర్వేషన్ అంటే మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావడానికి ఒక దొంగచాటు విధానమే గాని నిజంగా వారు బీసీలకు చేసింది లేదు. ఆ రోజు మండల్ కమిషన్ అయినా అంతకుముందు నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లెటర్లు రాసిన వారి బిఫోర్ రవళి గారు రెస్పాండ్ అయ్యే ముందు బాలరాజు గారు, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారి వాదన ఏదైతే ఉందో అంటే అసలైన బీసీ బిడ్డలకి ఎంత లాభం జరిగింది, ఎంత పెరుగుతోంది, ముస్లింలకి ఎంత పర్సెంటేజ్ జరుగుతుందని ఒక లెక్క చెప్పారు కదా కేటగారికల్ గా. డూ యూ అగ్రీ అండి వారు చెప్పిన లెక్కలతో? ఋషి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు రాజకీయాల్లో భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, రాజకీయాల్లో బీసీల ఓట్లు భాగంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంటే మీరు ఇలా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఒత్తిడి ఏంది, బీసీ రిజర్వేషన్ల అమలు కోసము చట్టబద్ధంగా అమలు కావాలంటే పార్లమెంట్ లో ఆమోదం పొందడం కోసము ఇవాళ ఇండియా కూటమి ఎంపీలు 240 దాని దగ్గరికి వద్దాం, ఒత్తిడి దగ్గరికి ప్రెజర్ టాక్టిక్స్ అది మాట్లాడదాం. నా పాయింట్ ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలి, దానికోసమే కదా మీలాంటి బీసీ బిడ్డలందరూ పోరాటం చేసేది. రాజకీయాల్లో అవకాశం రావాలి, విద్యా ఉద్యోగాల్లో అవకాశం రావాలనేది. సో ఇవాళ దీంట్లో మతాన్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అనేది కదా బీజేపీ ప్రధానమైన అభ్యంతరం. సో దాన్ని మీరు కన్సిడర్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మేలు చేయడానికే ఈ నెంబర్లను అటు ఇటు చేసిందా? ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన దానికి ఇవాళ కాంగ్రెస్ చేసిన దానికి డిఫరెన్స్ కనిపిస్తోంది కదా నెంబర్లలో. సో బీజేపీ అభ్యంతరం అది, దాని మీద చెప్పండి అంటున్నా నేను. గతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా సకల జిల్లా సర్వే జరిగింది. ఆ సర్వేలో బీసీల యొక్క జనాభా పెరిగింది. కానీ 2014, 2023 వచ్చే వరకు సుమారు 9 ఏళ్లలో బీసీ జనాభా తగ్గింది కదా. ఆ తగ్గడాన్ని మేమైతే బీఆర్ఎస్ గా మేము తప్పుపట్టినాము, ప్లస్ కుల సంఘాలు తప్పుపట్టినవి, అదేవిధంగా వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కూడా తప్పుపట్టిండు. రెండు ఋషి గారు, ఒకటి జనాభా తగ్గడాన్ని తప్పుపడతా ఉన్నాము, ఈ సర్వే తప్పులు తడగా ఉన్నదాన్ని తప్పుపడతా ఉన్నాము. అంటే చేసే విధానంలో లోపభూయిష్టంగా ఉందనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పినాం. ఆ లోపభూయిష్టంగా ఉన్న సర్వేల్ని ఎట్లా కోర్టులు ఆమోదిస్తవి, ఎట్లా సుప్రీంకోర్టు ఆమోదిస్తుంది, ఎట్లా హైకోర్టు ఆమోదిస్తుంది, ఎట్లా రాజకీయ పార్టీలు ఆమోదించిన మేము కూడా అయినా కూడా మీరు తప్పు తరగా పెట్టేప్పటికీ మీకు శిశుద్ధి అంటారు కాబట్టి బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాతకి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఏంటి అంటున్నా నేను. జంతరమంత ధర్నా తోటి దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతా ఋషి గారు? కాదు నేను పూర్తి కాపీ చదవలేదు కాబట్టి కామెంట్ చేయట్లేదు. కానీ కోర్టు ఎక్కడా కూడా ఈ కులగణన ఆధారంగా మీరు డిసైడ్ చేసిన 42% గురించి అభ్యంతరం చెప్పినట్టు నాకు ఎక్కడా కనపడలేదు. కేవలం వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంది ఏంటంటే 50% అనే సీలింగ్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేస్తోంది కాబట్టి మేము ఈ స్టేని నిరాకరించలేము అని మాత్రం గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఇందులో కులగణన సర్వే తప్పులు తడకనే అంశాన్ని మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు రిషి గారు, హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు చేసిన సర్వేను అసెంబ్లీలో టేబుల్ చేసిరా, లేకపోతే పబ్లిక్ డొమైన్ లో పెట్టిరా, పబ్లిక్ డొమైన్ లో పెడితే ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా తప్పొప్పుల మధ్యన, ఈ 3 అంశాలు చెప్పింది. అంటే సర్వేలు మీరు అసెంబ్లీలో టేబుల్ చేయకుండా, శాసనసభ్యులకు ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వకుండా, డొమైన్ లో పెట్టకుండా మీరు ఏ విధంగా దీన్ని మీరు ఆధారంగా శాస్త్రీయంగా చూపుతారని చెప్పి దాన్ని హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. ఏజీ గారు అడ్వకేట్ అడిగింది. అడిగితే మాకు 2 రోజులు టైం కావాలన్నారు. నేను అంటున్నా సార్, ఇప్పుడు ఇవన్నీ అంశాలు జరుగుతున్నాయి, షెడ్యూల్ ఎందుకు విడుదల చేయాలి, నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయాలి, 1 రోజు 2 రోజులు ఆగలేనా? నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, బీసీలు అంతా పోయి ఎలక్షన్లలో నామినేషన్ వేస్తుంది, డిపాజిట్లు బ్యాంకులలో పెడుతుంది,
వాటికి పైసలు కడుతుంది. ఆ ధరావతులు ఎవరు తీసుకురావాలి, ఆ డిపాజిట్లు ఎవరు తీసుకురావాలి, పైసలు వెనకకు ఎవరు నష్టపోవాలి సార్? నేను ఈ అడవుడు ఎందుకు అంటున్నా, నేను కోర్టు తీర్పులు ఉన్నాయి. సరే, కోర్టులో హైకోర్టులో ఏం తేలుతుంది అనేది ఒక అంశం అయితే, పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి అనేది నిన్న కేబినెట్ లో దాదాపు కొంతమంది మంత్రులు లేదు చట్టం అయిన తర్వాత వెళ్ళాలని అన్నారు అని. సో 19న మళ్ళీ మీ మీటింగ్ అయిన తర్వాత చెప్తారు, 23న కేబినెట్ జరగబోతోంది, అప్పుడు నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ ఆల్రెడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది, నో చట్టం చేసిన తర్వాతే వెళ్ళాలని. రిషి గారు దీనికంటే ముందు ఒక మాట, అంటే ఆవు తెల్లగా ఉండును, ఆవు తోక ఉండును, ఇవన్నీ వ్యాసం చెప్పినట్టుగా కిషోర్ రెడ్డి గారు ఏది కారణమైనా గాంధీ కుటుంబం మీద, నెహ్రూ కుటుంబం మీద, లాస్ట్ కు అంటే బీజేపీ అంటే ఈ రకంగానే వాళ్ళ కుటుంబం మీద వెచ్చుకోబడితేనే ఏ సమస్య ఉన్నా, ఏ మూల ఏ సమస్య ఉన్నా వాళ్ళ మీదకి నెట్టేస్తేనే దీనికి ఒక సొల్యూషన్, వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనే రీతిలో ఈ రోజు ఈ బీసీ రిజర్వేషన్ బిల్ విషయంలో కూడా మాట్లాడింది. తెలంగాణ అనేది ఏ రకంగా ఏర్పడింది, తెలంగాణ యొక్క ఆవశ్యకత ఏంటి, తెలంగాణ వెనుకబడ్డది కాబట్టి దానికి ప్రత్యేకమైన ఏ రకంగా మనము ముందుకెళ్ళాలి అనే దానిలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒక స్పెషల్ విజన్ తో ఉంది. కాబట్టి ఈ రోజు బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, ఏదైతే రాజకీయ రంగంలో కూడా వాళ్ళకు వెనుకబాటుతనాన్ని తొలగించాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేశాం. మేము ఇప్పటి వరకు మాకున్న దానిలో పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా, పక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసినాము. వీళ్ళకున్న మొత్తము 25-26 స్టేట్ల అధికారంలో ఉన్న దానిలో ముగ్గురు బీసీలను పేరు చెప్పుకొని మొత్తం బీసీలకు ఏమో వేసేసినామని చెప్పుకోవడం అనేది అది సమంజసంగా లేదు అని నేను చెప్తున్నా. ఎంతసేపు మతపరంగా అడ్డుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇదే వాదన మీరు ఆ రోజు అసెంబ్లీలో వినిపించాల్సి ఉండే, అసెంబ్లీలో బిల్లును అపోజ్ చేయాల్సి ఉండే. కానీ అవేవి చేయకుండా గోడ మీద పిల్లిలాగా ఈ రోజు ఇది ఒకవేళ ఇది అమల్లోకి వచ్చేసి ఈ రోజు రిజర్వేషన్లు ముందుకెళ్లి స్థానిక సంస్థలు నడుస్తేనేమో మేము మద్దతు ఇవ్వడం వల్లనే జరిగిందని చెప్పి ఈ రోజు ఈ రెండు పార్టీలు జబ్బలు జరుచుకునేవి. కానీ ఈ రోజు ఆ రోజు అక్కడ సపోర్ట్ చేస్తారు చట్టసభల్లో, ఇక్కడికి వచ్చేసి బయట విమర్శిస్తారు. కాబట్టి ఈ ద్వంద్వ నీతి అనేది సమర్థనీయంగా లేదంటున్నా. ఈ రోజు నిన్న జరిగిన కేబినెట్ లో కూడా ఖచ్చితంగా ఇంకా హైకోర్టులో ఉంది, దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి అనే విషయంలో చర్చించారు. 100% మళ్ళీ మేము పిఎస్సి మీటింగ్ లో గానీ, వచ్చే కేబినెట్ మీటింగ్ లో గానీ దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ కి వెళ్లాలని చెప్తున్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు, ఎందుకంటే అంటే ఫామ్ గా మీరు డెసిషన్ చట్టం అయ్యాకనే వెళ్లాలని తీసుకోలేదు, మెజారిటీ డెసిషన్ పార్టీ పరంగా ఇచ్చి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టే ఇప్పటికైతే ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు మెజారిటీ మంత్రుల అభిప్రాయం ఖచ్చితంగా మా పిసిసి అధ్యక్షులు చెప్పినా గానీ, మా మెజారిటీ మంత్రుల అభిప్రాయం మేరకైనా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యాకనే స్థానిక సంస్థలకు వెళ్దాం అనేది నిన్నటి వరకు సారాంశం. ఈ రోజు అంటే దీన్ని అది వచ్చిన తర్వాతనే వెళ్ళాలి అని శాసించే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ తగ్గించి వాళ్ళకి ఆ రోజు చిత్తశుద్ధి ఉంటే ఆ 10 ఏళ్లు కేంద్రం మీద పోరాడి, ఆ 10 ఏళ్లు బీజేపీతో పోరాడి మీరెందుకు దాన్ని ఒక చట్ట రూపకంలో చేయలేదు అని నేను అంటున్నా. ఎందుకు రాజ్యాంగాన్ని సవరించే పోరాడే అవసరం కూడా లేదు, ఇద్దరు మంచి సుహృద్భావ వాతావరణంలో రాజకీయాలు జరిగాయి. నేనేమంటున్నా అంటే వాళ్ళ భాషలోనే చెప్తున్నా, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే ఒక ఎంపీ పార్లమెంట్ కి వెళ్ళక ముందే నేనే పోరాడి తెలంగాణ తెచ్చినంత శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఈ రోజు మీకు ఆ పార్లమెంట్ లో ఉంది, రాజ్యసభలో మెజారిటీ ఉంది ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని సాధించే వాళ్ళు. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మమ్మల్ని మీరు ఇన్సిస్ట్ చేసే అంత రైట్ మీకు లేదంటున్నా. ఎందుకంటే దీన్ని మాకు ఏం డిమాండ్ పెట్టాల్సిన అవసరం లేదు, చేస్తేనే వెళ్ళాలి అంటే చేస్తాయి కదా పొలిటికల్ పార్టీలు, మిమ్మల్ని ఎలా కార్నర్ చేయాలని కదా ఆలోచిస్తాయి పొద్దున్న లేస్తే. అదే అంటే పొలిటికలైజ్ చేయడం వేరు, బీసీల విషయంలో చిత్తశుద్ధి వేరు. మీరు బీసీల విషయంలో నిజంగా ఇప్పటి వరకు బాలరాజ్ అన్న లాంటి వాళ్ళు మాత్రమే బీసీల విషయంలో గట్టిగా కొట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళ అగ్రనాయకత్వం ఏమైనా మాట్లాడుతుందా చెప్పండి, ఒక్కసారి చెప్పండి. ఆ రోజు ఏమైనా అసెంబ్లీలో మాట్లాడిందా? అంటే బీసీ నేతల మీదకే వదిలేశారు తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో ఏ కులము ఏ మతం అని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధిగా ఈ రోజు బీసీ బిల్లు ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మేము మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. ఆ దిశలో కూడా వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు వరకైతే అంటే పిఎస్సిలో చర్చించిన తర్వాత, నెక్స్ట్ 23rd క్యాబినెట్ చర్చించిన తర్వాత మేము ఇప్పటి వరకైతే మా నిర్ణయం రిజర్వేషన్ అమలయ్యాకే స్థానిక సంస్థలకు వెళ్తామనే నిర్ణయంతో ఉన్నాం. ఓకే,
సో ఒకవైపు బీసీ ఐక్య జేఏసీ కూడా ఉంది, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది 18వ తారీఖు బంద్కి. అలాగే వాళ్ళ డిమాండ్ కూడా ఏంటంటే దీని మీద ఎలా అయినా బీజేపీ చొరవ తీసుకోవాలి, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చడము, ఇది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయడం అనేది. బాలాజీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ కిషోర్ రెడ్డి గారు ఇవాళ పొలిటికల్ పార్టీగా సరే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్నా కూడా చేయకూడదని ఏముంటుంది, బేసిక్గా ఎనీ పొలిటికల్ పార్టీ విల్ డూ. సరే బీఆర్ఎస్ తన వాదన తను వినిపిస్తోంది. ఇవాళ బీసీ సంఘాలు ఐక్యంగా ఒక జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో ఇవాళ బీజేపీ కొంత చొరవ తీసుకోవాలని వాళ్ళు కూడా మీ వైపు చూస్తున్నారు. ఢిల్లీ కూడా అఖిల పక్షాలతో పాటుగా వాళ్ళు కూడా వచ్చే ఆలోచనలో ఉన్నారు. సార్ ఇప్పుడు మీకు 78 సంవత్సరాలు ఋషి గారు మనకు స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు అత్యధికంగా అందులో పరిపాలించింది కాంగ్రెస్ వారే. అందులో కాంగ్రెస్ వారు పరిపాలించారంటే తండ్రి కూతురు, దాని తర్వాత మళ్ళీ ఆమె కొడుకు, దాని తర్వాత ఆమె కోడలు ఉన్న టైప్ లో ఇట్లా వారసత్వంగానే వచ్చింది చేయబట్టే నేను చెప్తాం. ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం 20 కుటుంబాల నుంచి, ఒక్క నిమిషం అండి, ఒక 20 కుటుంబాల నుంచి నిజంగానే ప్రధానమంత్రులు అయ్యారంటే ఈరోజు గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు గాంధీ కుటుంబం అని నేను ఎప్పుడు అన్నాను, అది నెహ్రూ కుటుంబమే. ఆ నెహ్రూ కుటుంబమే ఏలింది చేయబట్టి మేము తప్పలేదు మాకు చెప్పడం. అయితే ఒక్క విషయం, ఎన్నడన్నా రిజర్వేషన్ల కోసం ఎక్కడైనా కానీ పోరాడినా లేకపోతే ఒక చట్టం తీసుకొచ్చినా ఒక ఇంప్లిమెంట్ చేసిన ఉదాహరణ ఉందా కాంగ్రెస్ ది? ఏంటి రాహుల్ రెడ్డి గారు దీనికి ఏ రాష్ట్రంలో గాని వాళ్ళ అధికారంలో ఉండగా ఉన్నది ఒకటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏంటి రాహుల్ రెడ్డి రిజర్వేషన్లు తీసుకురావడం, మతపరమైన రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడు రాహుల్ గారు ఆవిడ మాట ఒకసారి వినండి, ఏదో చెప్తున్నారు. మేబీ ఒక చిన్న అబ్జెక్షన్. ఏ డిసిషన్ అయినా కాలానుగుణంగా సీరియస్నెస్ అనేది పెరుగుతుంది. ఆ రోజుల్లో ఉన్న రిజర్వేషన్ ప్రకారం అది సూటబుల్ ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఇది డిమాండ్ ఉంది కాబట్టి, ఇంకా వీళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకు డిమాండ్ తోటి 42% ఇవ్వాలని మేము కమిట్మెంట్ తో ఉన్నాం. తిరిగి మళ్ళీ ఆ పాయింట్ కే వెళ్ళకండి. ఈ రోజు మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ చిత్తశుద్ధి ఏంటి? వాస్తవానికి వెళ్తాము. మీరు నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన రవలి గారిని, ఎక్కడన్నా గానీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఒక ముందడుగేసి రిజర్వేషన్లు తెచ్చింది, రిజర్వేషన్ల కోసం పోరాడినది ఉదాహరణ. ఇప్పుడు కాదు వదిలేద్దాం గతం. కిషోర్ రెడ్డి గారు మనం దాన్ని మార్చలేమంటున్నాను. ఇవాళ ఉన్న దాంట్లో ఏం చేయొచ్చు? సోనియా గాంధీ గారు ఏం చేశారో చెప్తున్నాను, ఎవరికి రిజర్వేషన్లు తెచ్చారో చెప్తున్నాను. కానీ ఓబీసీల కోసం పోరాడింది ఎన్నడన్నా 78 సంవత్సరాల్లో కాంగ్రెస్ చరిత్రలో ఉందా? ఏ రాష్ట్రంలో? సమయం సరిపోదు కిషోర్ రెడ్డి గారు. కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కీప్ అసైడ్, ఇవాళ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడ, ఆయన రాజ్యసభ సభ్యులు, మీ పార్టీ రాజ్యసభ సభ్యులే కదా. ఒక్క నిమిషం నా పాయింట్ వినండి. వారే ఈ రోజు డిమాండ్ చేస్తున్నారు, వారే అడుగుతున్నారు, మేమందరం కలిసి వస్తాము, ప్రధానమంత్రి గారిని కలుస్తాము, వారు అనుకుంటే కనుక దీన్ని చెయ్యొచ్చు, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే రాజకీయ అవకాశాలు వస్తాయని అడుగుతున్నారు. అది చెప్పండి, టైం కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ వదిలేద్దాం. ఒక్క నిమిషం. ప్రధానమంత్రి గారు చేయగలరు, కానీ నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా అందరూ కూడా నిజంగానే అంతకుముందు నెహ్రూ గారు అన్నట్టుగా, రాజీవ్ గాంధీ గారు అన్నట్టుగా మేము ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అది అనగలిగే సమర్థులు కూడా. ఇగో ఈ కాంగ్రెస్ ప్రధానమంత్రులు మోసం చేశారండి మా ఓబీసీ సోదరులను. నేను అడుగుతున్నాను, మీరు పాయింట్కి రాలేదు, తీసుకొచ్చాను. ఇగో ప్రధానమంత్రి చేయగలిగి ఉంటే వాళ్ళు ముస్లింలకు చేయగలిగేవారు సార్. నేను అదే చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ గారు చేయగలిగేవారు, ఎందుకు చేయలేదు? మేము బీసీ హిందువుల కోసం ఫైట్ చేసేదంటే డౌట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ముస్లింల కోసం కాంగ్రెస్ ఫైట్ చేసేదంటే డౌట్ చేసే వాళ్ళు లేరు. కాదండి, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు హిందువులు ఎందుకు వస్తారు, ముస్లింలు ఎందుకు వస్తారు? కాంగ్రెస్ బీజేపీ 42% బీసీలకు కావాలి. బాలాజీ గారు రెండు జాతీయ పార్టీలు చూస్తే ముందుకెళ్ళాలి కనిపించట్లేదు. బాలాజీ గారు రావులి గారు ఒక్క నిమిషం. బాలాజీ గారు బలహీన వర్గాలకు పోరాటమే శరణ్యం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి,
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఆర్ కృష్ణయ్య మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినా జరిగేది ఏం లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు రాష్ట్ర చేస్తున్నారు, ప్రభుత్వం కోర్టులో జాతీయ ఉన్నాయి, పార్టీ ఇంకేం సార్, చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం జరగాల్సింది అక్కడ ఋషి గారు పైన కదా, పార్లమెంట్ లో కదా. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీకి 100 ఎంపీలు ఉన్నాయి అది పర్సనల్ గా. అదే మిగతా కూటమితో కలుపుకుంటే 243 ఎంపీలు ఉన్నారు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఈ యొక్క కల్లబొల్లి కబుర్లు చెప్పొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. అదే ఇంకా టైం పాస్ చేయడం కాదు ఒకటి, ఇంకా టైం పాస్ చేస్తే ప్రజలకు అర్థమైపోతుంది బాలరాజు గారు. రాష్ట్రంలో ప్రజలు గమనిస్తారు, బీసీలు గమనించకుండా ఉండరు. సో పార్టీలన్నీ కలిపి ఇక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి ఏదో ప్రయత్నం ఏం చేస్తే కనీసం ప్రయత్నం చేస్తున్నారని అనిపించుకుంటారు. అదర్వైజ్ ఎనీవే డెసిషన్ వస్తే హైకోర్టులో విచారణలో ఏమైనా తీరుతుందా, లేకపోతే పార్లమెంట్ లో నాకైతే ఇప్పటికైతే నమ్మకం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ. ఏమంటారు? టైం చెప్పండి. చివరి పాయింట్ ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పిలిపించినారు. మేము చెప్పినాం మీరు బీజేపీ పరంగా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మేము కూడా వస్తామని చెప్పినాం. సో ఇక్కడ సమస్య అదే, ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ అనుకూలమే, కానీ అది ముందుకు కదలదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ బిల్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావుల్ గారు, బాలరాజు గారు, కిషోర్ రెడ్డి గారు.